హలో, నేను శేషరావు. చిరకాలంగా ఉన్నటువంటి భారత రష్యా మధ్య సంబంధాలు బలహీనపడుతున్నట్టు కనిపిస్తున్నాయా? అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు ఏంటి అనే దాని మీద విశ్లేషణ అందించడానికి ప్రస్తుతం మన దగ్గర అంతర్జాతీయ రాజకీయ భౌగోళిక విశ్లేషకులు ప్రస్తుతం మన దగ్గర కోటేశ్వర గారు ఉన్నారు. ఇంటరాక్ట్ అవుతుంది. సార్ నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు జేఎఫ్ ఇంజన్లు పాకిస్తాన్కి ఇచ్చింది రష్యా కాబట్టి రష్యా తోటి సంబంధాలు భారతదేశానికి తీగిపోతున్నాయి అనేది జయరాం రమేష్ లాంటి విపక్షాలు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాయి. ఏంటి సార్ అది? దాంట్లో నిజమెంత నమ్మొచ్చా? జే రకం విమానాలు చైనా తయారు చేస్తూ ఉన్నది. వాటికి అవసరమైనటువంటి జెట్ ఇంజన్లని సరఫరా చేయడానికి రష్యా అంగీకరించింది అనేటువంటి వార్తలు వచ్చాయి. అవేవి నిర్ధారణమైనటువంటి వార్తలు అయితే కాదు. అలాంటి ప్రతిపాదన ఏమీ మా దగ్గర లేదు అని చెప్పేసి రష్యా ఇప్పటికే ఒక వివరణ ఇచ్చింది. అందువల్ల అంతకు మించి ఇప్పుడు దాని వైపు నుంచి, చైనా వైపు నుంచి కానీ, లేదా మన దేశం వైపు నుంచి కానీ, పాకిస్తాన్ వైపు నుంచి కానీ ఎలాంటి ప్రకటన ఇంతవరకు రాలేదు. కానీ భారత రక్షణ శాఖకు సంబంధించి కొంతమంది ఏంటంటే, పాకిస్తాన్కి ఆ ఇంజన్లు ఇచ్చినందువల్ల మనకు నష్టం లేదు, మనకే లాభము. వాళ్ళకి ఇచ్చినది RD-93 మోడల్, మనకి ఇచ్చిన RD-33 మన ఎన్హాన్స్, కాబట్టి వాళ్ళ బెనిఫిట్ అని చెప్పి రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు పాకిస్తాన్ ఆ విమానాలను తయారు చేసేది పాకిస్తాన్ కాదు, చైనా తయారు చేసినటువంటి విమానాలని పాకిస్తాన్కి ఇస్తా ఉంది. అది బహిరంగ రహస్యమే, ఒప్పందం చేసుకున్నారు, వాళ్ళు ఇస్తున్నారు. అందుకని అటువంటి పనికిరాని విమానాలని చైనా వాళ్ళు రష్యా దగ్గర నుంచి ఎందుకు తీసుకుంటారు అనేటువంటిది ఒక కామన్ సెన్స్ పాయింట్. అందుకని అదైతే దాన్ని కూడా అలాంటిది కూడా ఏమీ లేదు అని చెప్పేసి రష్యా చెప్పింది కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బహుశా అలాంటి నిర్ణయానికి రష్యా వచ్చేటువంటి అవకాశం లేదు అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే అమెరికాకు వ్యతిరేకంగా భారత్ ని నిలబెట్టాలనేటువంటిది ఇవాళ చైనా గాని లేదా రష్యా గాని భావిస్తున్నటువంటి లేదా వేస్తున్నటువంటి ఎత్తుగడలు. ఎందుకంటే భారతదేశం చైనా అమెరికాతో కలవకుండా ఉండటం వాళ్ళకి ముఖ్యం, ఆ రెండు దేశాలకి. ఆ రీత్యానే మన దేశం మీద 100%, మన ఔషధాల ఎగుమతుల మీద 100% పన్ను విధిస్తానని ట్రంప్ చెప్పగానే చైనా వాళ్ళు ఏం చేశారు ప్రకటన? ఇప్పటి వరకు వాళ్ళు 30% పన్ను విధిస్తున్నారు మన ఔషధాలు దిగుమతి చేసుకుంటే, వాటిని మేము పూర్తిగా ఎత్తేస్తున్నాం అని చెప్పేసి చైనా ప్రకటించింది వెంటనే. అందుకని నరేంద్ర మోడీ గారు మీద లొంగుతారా లేకపోతే అమెరికాకి లేదా అనేటువంటి అనుమానాలు రష్యాకి ఉన్నాయి, చైనాకి ఉన్నాయి. అయితే అవి ఎక్కడా కూడా బహిరంగంగా ఆ నాయకులు, దేశాల నాయకులు బహిరంగంగా ఎక్కడ ఇంతవరకు చెప్పలేదు. కానీ ఎందుకని అటువంటి అనుమానాలకి లేదా అటువంటి అభిప్రాయాలకు రావాల్సి వస్తుందంటే, చైనా అమెరికాతో కుదుర్చుకునేటువంటి ఒప్పందం గురించి మన ప్రభుత్వం, భారత ప్రభుత్వం దోబూచులాడుతూ ఉంది. మనకి అవసరం లేకపోయినా అమెరికా వాడి అవసరం మనతో ఒప్పందం చేసుకోవడం. ఎందుకంటే వాడి సరుకులు మన మార్కెట్లో డంప్ చేయాలని చూస్తున్నాడు. ఎందుకంటే మనం వాణిజ్య మిగుల్లో ఉన్నాం కదా, $40 బిలియన్ మేరకు మనం మిగుల్లో ఉన్నాం. అటువంటిది మనవాడి వెళ్ళి వాషింగ్టన్ లో ట్రంప్ ఆఫీస్ ముందు పచారులు కొడుతూ లేకపోతే గేట్ల దగ్గర పడిగాపులు కాస్తున్నట్టుగా మనకి కనిపిస్తా ఉంది. అందుకని బహుశా అటువంటి చర్యలను చూసి ఏమో మరి వీళ్ళు ఏమన్నా లాస్ట్ మినిట్ లో లొంగుతారేమో అనేటువంటి అనుమానం పుతిన్కి కలగవచ్చు, షీ జిన్పింగ్ కి కలవచ్చు. కానీ ఈ మధ్య కాలంలో 143 దేశాలకు సంబంధించిన రాజకీయ భౌగోళిక అంశాల మీద బాగా నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళతో మీటింగ్ పెట్టినప్పుడు రష్యా అధ్యక్షుడు చెప్పింది ఏంటంటే, ఒకవేళ భారత్ కనుక అమెరికా ఆంక్షలకు నొక్కితే అమెరికాకి ఒకవేళ తల వంచితే $10 బిలియన్ నష్టం వస్తుంది వాళ్ళకి, భారత్కి అని చెప్పి అన్నారు. అది ఎందుకు అన్నారు? ఏ సందర్భంలో ఎందుకు అనాల్సి వచ్చింది అన్నమాట? అనుమానం ఏమైనా ఉందా రష్యాకి? చెప్పాను కదా, ఎవరికి ఉండేటువంటి అనుమానాలు వాళ్ళకు ఉన్నాయి. ఎందుకు అంటే గతంలో అమెరికాకి దగ్గరగా భారతదేశం చాలా దగ్గరగా వెళ్ళింది.
చాలా దగ్గరగా వెళ్ళినటువంటి ఆ, భారతదేశం వెనక్కి తగ్గింది. ఎందుకు ఎందుకు వెనక్కి తగ్గిందంటే అమెరికా వాళ్ళు మన మీద బ్లాక్ మెయిల్ చేస్తున్నారు మన మార్కెట్ ని తెరవాలని. అది మన మార్కెట్ ని కనుక నిజంగా తెరిస్తే మన రైతాంగము, మన పాల ఉత్పత్తిదారులు, లేకపోతే మన పౌల్ట్రీ పరిశ్రమ ఇవన్నీ కూడా కుప్పకూలేటువంటి అవకాశం ఉంది. అందుకని ఇక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ కోట్లాది మంది రైతాంగం తిరుగుబాటు చేయొచ్చు లేదా ఆందోళన చేయొచ్చు. ఢిల్లీ తరహా ఏడాది పాటు సాగిన ఉద్యమం లాంటిది కనుక దిగేట్లయితే మొత్తం ఎసరు వస్తుంది. అందుకని దానికి భయపడి ఇంతవరకు ఆ విధమైనటువంటి లొంగవాడు ప్రకటించలేదు, ప్రదర్శించలేదు కూడా. ఉమ్. కానీ ఏదో ఎక్కడో అనుమానాలు కొంతమందికి ఉన్నాయి. వాటిలో పుతిన్ కూడా ఒకరు. అందుకని మీకే నష్టం 10 బిలియన్ల లేకపోతే ఎంత ఏమిటి అనేటువంటిది ఎవరు లెక్కలు చెప్పలేదు. ఎందుకంటే ఒప్పందమే కుదరలేదు కదా. ఒప్పందం అవును. కుదిరితే దానివల్ల ఇంత నష్టం వస్తుందని అందాజుగా ఎవరైనా చెప్పొచ్చు. కానీ కానీ పదేళ్ళు ఒకవైపు అడిగితే పుతిన్ వాణిజ్య లోటుని కూడా పూడ్చేలాగా సహాయం చేస్తానని చెప్తున్నప్పుడు ఇలాంటి అనుమానాలు లేకుండా చేయాల్సిన బాధ్యత భారతదేశం మీద లేదంటారా? వాణిజ్య లోటు ఏ దేశానికి పూడుస్తానన్నారు? మన దేశానికి వాణిజ్య లోటు అమెరికాతో మిగిలి ఉంది కదా. రష్యాతోటి చైనాతో రష్యాతోటి రష్యాతో రష్యాతోటి వాణిజ్య లోటు అంటే మనం దిగుమతి చేసుకుంటున్నాం కదా, ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం కదా. ఉమ్. మన అవసరాల్లో 30 నుంచి 40% మధ్య ఆయిల్ మనం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం ఇప్పుడు. అందువల్ల దానికి ఎలాంటి సంబంధం లేదు. రష్యన్ ఉమ్. ఆయిల్ కొనుగోలు చేయటం అనేటువంటిది మనకి లాభసాటిగా ఉంది. అయితే జనాన్ని మన వినియోగదారులకు ఎవరికి దాన్ని బదలాయించట్లేదు మోడీ సర్కారు. ఎందుకంటే అవును. ఒక పైసా కూడా తగ్గించలేదు కదా ధరలు పెట్రోల్ డీజిల్ మీద. దాన్ని ఎగుమతి చేసి అమ్ముకుంటున్నారు. అంబానీ లేదా ఇతర కంపెనీల వాళ్ళు బయటకి అమ్ముకుంటున్నారు, లాభపడుతున్నారు. కానీ అది రష్యాకి ఎంతో మేలు చేస్తా ఉంది. ఎందుకంటే అమెరికా ఆంక్షలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయిల్ ను కొనుక్కుంటే మరి ఆ మేరకు డాలర్లు మనం రష్యాకి ఇస్తున్నట్టే కదా. అదే ట్రంప్ ఏడుపు. మీరే అవును. రష్యాని నిలబెడుతున్నారు, వాళ్ళు లేకపోతే ఎప్పుడో తగ్గిపోయేది అని చెప్పేసి మన మీద ఏడుస్తున్నాడు. కానీ దానికి ఇది సంబంధం లేదు. కానీ ఇప్పుడు మొన్న అమెరికా అధ్యక్షుడు హమాస్ ఇజ్రాయెల్కి సంబంధించి శాంతి ఒప్పందానికి కొన్ని పెట్టాడు కదా, కండిషన్స్ పెట్టాడు. ఆ కండిషన్స్ చాలా బాగున్నాయని అప్రిషియేట్ చేశారు కదా నరేంద్ర మోడీ చాలా రోజుల తర్వాత. దానికి ఏమన్నా అనుమానం వచ్చింది? దానికి రావచ్చు. ఎందుకంటే భారతదేశ విదేశాంగ విధానం ప్రకారం మనం పాలస్తీనాకి సపోర్ట్ గా ఉన్నాం గడిచినటువంటి 70 సంవత్సరాల్లో. అటువంటిది అమెరికా వాడేదో పాలస్తీనాకి మేలు చేస్తారు అని అంటే దాన్ని మన దేశం లేదా నరేంద్ర మోడీ గారు పొగట్టం అనేటువంటిది ఖచ్చితంగా అనుమానాలకు దారితీస్తుంది. ఎందుకంటే పాలస్తీనా గుర్తింపు అనేటువంటిది ఇప్పుడు భారతదేశం నరేంద్ర మోడీ గారో లేకపోతే షీ జిన్పింగ్ పుతినో లేకపోతే ట్రంపో చేసింది కాదు కదా. 1948లో ఐక్యరాజ్య సమితి ఆనాడు ఉన్నటువంటి పాలస్తీనాను రెండుగా విభజించి ఒక ముక్కని ఇజ్రాయెల్ అనేటువంటి దేశాన్ని, కొత్త దేశాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఆ తర్వాత జరిగింది ఏమిటి? పాలస్తీనాకి ఏ భూభాగాలు అయితే కేటాయించారో వాటన్నిటిని ఇజ్రాయెల్ ఆక్రమించింది. ఆక్రమించి వాటన్నిటిని ఖాళీ చేయట్లేదు. ఖాళీ చేయకపోగా పాలస్తీనా అనేటువంటి దేశం ఉనికినే లేకుండా చేశారు. ఆ పాలస్తీనాని గుర్తించి దానికి సార్వభౌమత్వాన్ని గుర్తించాలనేది కదా ఈ 70 ఏళ్ళ నుంచి జరుగుతున్నది. మరి దానికి భిన్నంగా హమస్ అనేటువంటిది నిన్న మొన్న పుట్టింది. ఉమ్. అంతకుముందు యాసర్ అరాఫత్, ఫతా ఇట్లాంటి సంస్థలన్నీ ఉన్నాయి కదా పాలస్తీనా కోసం పోరాడినటువంటి సంస్థలు. అందుకని ఆ చరిత్ర మనం ఇప్పుడు సందర్భం కాదు కానీ హమస్ హమస్ అనేటువంటి ఆ సమస్య మీద అమెరికాకి మద్దతు ఇవ్వడం, అమెరికా చెప్పినటువంటి అనేటువంటిది మాత్రం అనుమానాలకు దారి తీసేదే. అది మన విదేశాంగ విధానానికి విరుద్ధం అని కూడా చెప్పొచ్చు. సో ఇప్పుడు రక్తం పారుతుంది అని అంటున్నాడు. ఇజ్రాయెల్ కను హమాస్ కి రెండింటికి వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్. దాన్ని ఎలా చూస్తారు? రక్తం పారిస్తున్నది ఇజ్రాయిల్. హమస్ వాళ్ళు ఏం దాడులు చేయట్లేదు కదా. ఉమ్. దాడులు చేసి ఏమన్నా ఎంతమందిని చంపారో చెప్పమనండి. ఇజ్రాయిలీలు కానీ లేకపోతే గాజా ప్రాంతం మీద రోజు విమానాలు, ట్యాంకులతోటి అన్ని రకాలుగా యుద్ధాలు చేసి పిల్లల్ని, మహిళల్ని లేదా ఐక్యరాజ్య సమితి సహాయ కేంద్రాలకి, రొట్టెలకి లేదా ఇతర ఆహార పదార్థాలకి సహాయం కోసం వచ్చినటువంటి వాళ్ళ మీద బాంబులేసి రోజు చంపుతున్నది ఇజ్రాయిల్. హమస్ ని ఎట్లా చెప్తాడు ట్రంప్?
కానీ శాంతి ఎవరికి ఒప్పందానికి ఒప్పుకోకపోతే రెండు దేశాల్లో రక్తం పారుతుందనండి వార్నింగ్ ఇచ్చాడు. ఇంకా పారేదేముంది, రెండు దేశాల్లో పారేదేముంది. ఇప్పుడు ఒక దేశంలో రక్తం పారిస్తున్నాడు, దానికి మద్దతు ఇస్తున్నాడు, మిగిలినటువంటి గాజాలో ఉన్నటువంటి జనాన్ని కూడా చంపేస్తామని చెప్తున్నాడు. చంపుతాడా? చంపనివ్వండి. ప్రపంచం అప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. ప్రపంచం గొడ్డుపోలేదుగా. ఇప్పుడు శాంతికి సంబంధించి కొన్ని నెగోషియేషన్స్ పెట్టాడు కదా, 1-2 నెగోషియేషన్స్ ఏదో మూవ్ అయినట్టుంది. అవి వర్కౌట్ అవుతాయి సార్? ఆ నెగోషియేషన్స్ లో ఇప్పుడు హమస్ దగ్గర బందీలుగా ఉన్నటువంటి వాళ్ళల్లో కొంతమంది చనిపోయారు, దాదాపు ఒక 20 మంది చనిపోయారు అని చెప్తున్నారు. వాళ్ళ భౌతికాయాలని అందజేస్తారు, లేదా మిగిలినటువంటి వాళ్ళు ఒక 20 మందో 28 మందో ఉన్నారని చెప్తున్నారు, వాళ్ళని విడుదల చేస్తారు. కానీ అసలైన సమస్య అది కాదు కదా. సమస్య అనేటువంటి దాన్ని రంగంలోంచి తప్పించి వీళ్ళు అమెరికా, అదేవిధంగా ఇజ్రాయిల్ ఎవరినైతే నియమిస్తుందో వాళ్ళని అక్కడ పాలకులుగా పెడతామంటున్నారు. వాళ్ళని అక్కడికి పాలకులుగా పెట్టేట్లయితే ఇంకా పాలస్తీనా ఏముంది, వీళ్ళ ఆక్రమణలో ఉన్నటువంటిది అవుతుంది కదా. ఇప్పుడు భారతదేశాన్ని బ్రిటన్ ఆక్రమించి వాళ్ళని మన దేశంలో పాలకులుగా రుద్దింది కదా. మనకి స్వాతంత్రం రాకముందు వాళ్లే కదా మనం పరిపాలించింది. అటువంటి దానికి మరి పాలస్తీనియన్లు ఇంతకాలం ఇన్ని త్యాగాలు చేసి ఇన్ని వేల మంది చనిపోయి ట్రంప్ ఆ విధంగా చెప్పగానే హమస్ గాని లేదా పాలస్తీనియన్లు గాని ఎట్లా అంగీకరిస్తారు? వాళ్ళు ఏమంటున్నారు, మా ప్రాణాలన్నీ తీసేయండి, కానీ మా మాతృదేశం మాకు కావాలి తప్ప ఎవడి దయా దాక్షిణ్యాలు అక్కర్లేదని చెప్తున్నారు వాళ్ళు. అక్కడ పరిస్థితుల దృష్ట్యానేనా ఈ మధ్య కాలంలో అరబ్ నాటో అనేది అవసరం అని చెప్పి ఒక అభిప్రాయానికి వచ్చారు? వస్తున్నారు. ఎందుకంటే జనం అరబ్ దేశాలు లేదా పశ్చిమాసియాలో ఉన్నటువంటి ఆ దేశాల్లో ఉన్నటువంటి సామాన్యులందరూ కూడా ఏమిటి దుర్మార్గం ఇది, హమస్ తప్పు చేసిన మాట వాస్తవం, 1200 మందిని చంపేసింది. అంత మాత్రాన మరి 3 సంవత్సరాలుగా వేలాది మందిని చంపుతా ఉంటే ఇట్లా చూస్తూ ఊరుకోవాల్సిందేనా ఇజ్రాయెల్ దుర్మార్గాన్ని? ఇవాళ పాలస్తీనాన్ని వాళ్ళని చెప్పేశారు, రేపు మన దేశం మీదకి వస్తారు. అప్పుడు కూడా ఇట్లాగే మౌనంగా ఉంటారా అని అరబ్ పశ్చిమాసియాలో ఉన్నటువంటి మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉన్నటువంటి దేశాల సామాన్య జనం నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి కారణంగా అరబ్ దేశాల్లో ఈ విధమైనటువంటి ఆలోచన వచ్చింది. అయితే అది సాకారం అవుతుందా కాదా అనేటువంటిది మనం చెప్పలేము. సాకారం అయ్యేటువంటి అవకాశాలు ఇప్పటికిప్పుడైతే సాకారం అయ్యే అవకాశాలు లేవు. ఈ దుర్మార్గం ఇట్లాగే కొనసాగేట్లయితే అనివార్యంగా అటువంటి పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదు అనేది. ఆ మీటింగ్ తర్వాత అరబ్ నాటో అనేది ఒక ప్రపోజల్ వచ్చిన తర్వాత పాకిస్తాన్ దూకుడు పెరిగినట్టు కనిపిస్తుందా మీకు? పాకిస్తాన్ ప్రత్యేకంగా దూకుడు పెరిగేది ఏముంది? ఇప్పుడు అరబ్ దేశాలు లేదా పశ్చిమాసియా దేశాల్లో అనేక దేశాలతోటి పాకిస్తాన్కి సరైనటువంటి సంబంధాలు లేవు. ఎందుకు లేవు అంటే ఆ దేశాల్లో కుట్రలు చేస్తున్నటువంటి అమెరికాకి అనుకూలంగా ఉంది కదా పాకిస్తాన్. అందుకని ఇరాన్ విషయంలో ఇరాన్ పాకిస్తాన్కి పడదు, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి పడదు. మరి అటువంటిప్పుడు పాకిస్తాన్ కనుక తీసుకొచ్చి ఆ కూటమిలో పెడితే అంటే వీళ్ళ ఏజెంట్ ని, అమెరికా తన ఏజెంట్ అయినటువంటి పాకిస్తాన్ ని ఆ కూటమిలో పెట్టడానికి ఆ మిగతా దేశాలు ఎందుకు అంగీకరిస్తాయి? బహిరంగమే కదా పాకిస్తాన్ అయ్యి ఎట్లాంటిది అనేది. అందుకని వీళ్ళు చెప్పుకోవచ్చు, పాకిస్తాన్ వాళ్ళు చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి పరిణామాలు, భారతదేశంతో ఉన్నటువంటి సంబంధాలు, వీటి రీత్యా వాళ్ళు గొప్పలు చెప్పుకోవచ్చు, మనం ముఖ్యమైన పాత్ర వహించబోతున్నాం అది ఇదని. కానీ భౌతికమైనటువంటి పరిస్థితులు దానికి అనుకూలంగా లేవు. కానీ ఈ మధ్య కాలంలో సౌదీ రాజైనా సార్, నాకు గుర్తున్నంత వరకు సౌదీ అనుకుంటా, పాకిస్తాన్ మీద దాడి చేస్తే నా దేశం మీద జరిగినట్టే అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అవును, పాకిస్తాను సౌదీ అరేబియా మధ్య అటువంటి ఒక ఒప్పందం అది కుదిరింది. ఇప్పుడు అది అయితే దాని అర్థం ఏంటంటే భారతదేశం మీద లేకపోతే ఇంకో దేశం మీద మేము వచ్చి దాడి చేస్తామని కాదు. మేము మీకు అండగా ఉంటాము, మా మీద జరిగినట్టుగానే భావిస్తాము, మేము మీకు అవసరమైనటువంటి సాయం చేస్తాము అనేటువంటిది ఒక సౌదీ అరేబియా ఉంది, టర్కీ కూడా ప్రకటించింది కదా. ఓకే, పాకిస్తాన్కి మద్దతు టర్కీ కూడా ప్రకటించింది కదా. అందుకని ఆ టర్కీ గాని సౌదీ అరేబియా గాని భారతదేశానికి వ్యతిరేకంగా చేసినటువంటి ప్రకటనలు కాదు, వాళ్ళ యొక్క విధానాలు లేదా వాళ్ళ ఎత్తుగడల్లో భాగంగా చేసినటువంటి ప్రకటనలు తప్ప
మన దేశానికి వ్యతిరేకం అనేటువంటి దాన్ని మనం ఇప్పటికిప్పుడైతే మనం అట్లా చెప్పలేము. సో ఇప్పుడు మనం చర్చించుకున్న పరిణామాలన్నీ కూడా పాకిస్తాన్ ప్రధానమంత్రి అలాగే ఆర్మీ చీఫ్ అమెరికా వెళ్ళి ట్రంప్ని కలిసి వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలే కదా. అంటే ఇదంతా కూడా ట్రంప్ ఆడిస్తున్న గేమేనా? ఇదంతా ట్రంప్ ఆడిస్తున్నటువంటి గేమ్ కాదు. పశ్చిమాసియా, అరబ్ దేశాల్లో లేదా మధ్యప్రాచ్యంలో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సామాన్య జనం అమెరికా అన్న, ట్రంప్ అన్న తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. ఆ తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నటువంటి స్థితిలో అరబ్ నాటో అనేటువంటిది ఎవరికి వ్యతిరేకంగా? అరబ్ నాటో ఒకవేళ ఏర్పడితే ఎవరి మీద దాడి చేయటానికి లేదా ఎవరి మీద మిలిటరీ చర్యలు తీసుకోవడానికి? ఇజ్రాయెల్ మీదనే. ఇజ్రాయెల్ మీద మిలిటరీ చర్యలు తీసుకోవడానికి అమెరికా అరబ్ నాటోని ఎందుకు ప్రోత్సహిస్తుంది? దానిలో ఏజెంట్లను పెట్టి తగాదాలు పెట్టడానికి, లేకపోతే దానిలో అది సాకారం కాకుండా చేయడానికి చూస్తారు తప్ప అమెరికా దాన్ని ప్రోత్సహిస్తుందని మనం ఎట్లా అనుకుంటాం? అసలు అటువంటి అవకాశమే లేదు. గుజరాత్ బోర్డర్లో భుజ్ దగ్గర ఒక సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకుంది పాకిస్తాను. ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చు అనేటువంటి ఒక అనుమానం ఉన్నటువంటి క్రమంలో ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు రాజ్నాథ్ సింగ్. అంత తీవ్రత ఉంది సార్ బోర్డర్లో ఇప్పుడు. ఇప్పుడు ఒకవేళ అదే అటువంటి పరిస్థితి వచ్చి అక్కడ సైనిక స్థావరం ఏర్పాటు చేసుకున్నట్లయితే గుజరాత్ లో మనం కూడా సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు కదా. ఆపేది ఎవడు? మనల్ని ఆపేది ఎవడు? మనం సైనిక స్థావరం చేస్తే మన ప్రాంతంలో, మన భూభాగంలో చేస్తే, మన భూభాగంలో మన సైనిక స్థావరం ఏర్పాటు చేసుకుంటే పాకిస్తాన్ ఆపలేదు. అదేవిధంగా పాకిస్తాన్ సైనిక స్థావరం ఏర్పాటు చేసుకుంది అనుకోండి, దాన్ని మనం కూడా నివారించలేము. ఇప్పుడు మనకి సరిహద్దుకు దగ్గరలో సైనిక స్థావరాలు ఉన్నాయి కదా పాకిస్తాన్కి. మనమేమి మనం దాడి చేయలేదుగా. రాజ్నాథ్ సింగ్ చెప్పినట్టు, రాజ్నాథ్ సింగ్ అనేకం చెప్తా ఉంటాడు. ఒకసారి ఏం చెప్పాడు, మనం పిఓకేని స్వాధీనం చేసుకోవడానికి మనమేమి దాడులు చేయక్కర్లేదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళే తిరుగుబాటు చేస్తారు, వాళ్ళే వచ్చి మన దేశాల్లో కలుస్తారు అని చెప్పి కూడా చెప్పాడు. మళ్ళా ఇంకోసారి ఏం చెప్పాడు, అవసరమైతే మనం సరిహద్దులు దాటుతాము, ఇలాంటి కబుర్లన్నీ చెప్తున్నారు. అందుకని వాటిని మనం సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడేదో కొత్తగా మళ్ళా సర్క్రిక్ అనేటువంటి సరిహద్దు దగ్గర వివాదం ఉంది. ఆ వివాదం కారణంగానే ఇప్పుడు పాకిస్తాన్ కవింపు చర్యలు పాల్పడుతుందని అంటున్నారు. ఆ బోర్డర్ దగ్గర మళ్ళా ఉద్రిక్తత ఉంది, మళ్ళీ యుద్ధం వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. అటువంటి అవకాశాలు అయితే ఏం లేవండి. పాకిస్తాను ఇవాళ ఈ చిన్న చిన్న విషయాల మీద భారతదేశంతో యుద్ధానికి దిగేటువంటి పరిస్థితి వాళ్ళకైతే లేదు. ఎందుకంటే మనకున్నటువంటి సామర్థ్యం కావచ్చు, మిలిటరీ శక్తి ఏమిటనేటువంటిది వాళ్ళతో పోల్చుకుంటే 3-4 రెట్లు ఎక్కువ ఉంది. అందుకని చిన్న చిన్న విషయాల మీద అదేమి ఆ విధమైనటువంటి యుద్ధాలకి పాల్పడేటువంటి అవకాశం అయితే ఇప్పటికిప్పుడైతే లేదు అని మీడియాలో రకరకాల ప్లాంటెడ్ స్టోరీస్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధానికి దిగబోతుంది అనేటువంటి ప్లాంటెడ్ స్టోరీ ఎవరు పెట్టాడు? అమెరికా వాడు పెట్టాడు. అమెరికా వాడు అట్లాంటి ప్లాంటెడ్ స్టోరీస్ పెడతాడు వాడు. ఎందుకంటే వాడికి అవసరం మన దేశాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి, లేదా మన వైపు నుంచి కవింపుకి వాడు ఎట్లా చేస్తున్నాడంటే, ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు ఒక ప్రకటన చేశాడు అనుకోండి, దాన్ని తీసుకెళ్లి పాకిస్తాన్ లో చూడండి, మీరు భారతదేశం మీ మీద దాడి చేయబోతుందని చెప్పేసి వాళ్ళకి చెప్తారు. అందుకని అలాంటి ప్లాంటెడ్ స్టోరీస్ ని మనం సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ పిఓకే మందే త్వరలో అని చెప్పి మళ్ళీ నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా రాజ్నాథ్ సింగ్ గారు. అది మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, కాశ్మీర్ విభజితమైన నుంచి మన 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 వైఖరి అదే కదా. దానిలో ఎప్పుడు మార్పు లేదు. ఎవరు అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, జనతా పార్టీ అధికారంలో ఉన్నా, మన వైఖరి అదే. దానిలో ఎలాంటి సందేహము కూడా లేదు. దాన్ని సందేహించాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఆ సమస్యని ఇరు దేశాలు సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలనేటువంటిది సిమ్లా ఒప్పందంలో చేసుకున్నటువంటి, పాకిస్తాన్ భారత్ మధ్య జరిగినటువంటి సిమ్లా ఒప్పందంలో చేసుకున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం. మూడో దేశ జోక్యం ఉండకూడదు. కానీ ఈ మధ్య ట్రంప్ ఏం చెప్తున్నాడు, నేను కావాలంటే నేను రాజీ చేస్తాను, నేను పెద్ద మనిషిగా ఉంటాను అని చెప్పి చెప్తున్నాడు. ట్రంప్ను పెద్ద మనిషిగా ఉండడానికి భారతదేశానికి అంగీకారం కాదు, పాకిస్తాన్ వాడికి అంగీకారం కావచ్చు,
కానీ మన దేశానికి అంగీకారం కాదు. మనం దాన్ని అంగీకరించట్లేదు. ఎవరున్నా కేంద్రంలో మోడీ ఉన్నా ఎవరున్నా దాన్ని అంగీకరించట్లేదు. దాన్ని అంగీకరించేట్లయితే అది అమెరికాకి లొంగిపోయినట్టు, అక్కడ మళ్ళా కొత్త సమస్య ఎందుకంటే మనం చూస్తున్నాం అమెరికా ఏ సమస్యనైనా పరిష్కరించిందా? పాలస్తీనా సమస్యను పరిష్కరించలేదు. దానికి దేశ హోదా కల్పించడానికి దాన్ని గుర్తించలేదు ఇంతవరకు. మరి అటువంటి దాన్నే పరిష్కరించినప్పుడు ఐక్యరాజ్య సమితి తీర్మానం కూడా ఉంది. ఇది పిఓకే మీద ఐక్యరాజ్య సమితి తీర్మానం ఏమి లేదు. ఇది భారత్ భూభాగంగానే ఉంది. ఇప్పుడు ఆక్రమణలో ఉంది కనుక మనం ఆక్రమిత కాశ్మీర్ అంటున్నాము. మన దేశం నుంచి విడగొట్టారు కనుక వాళ్ళు ఆజాద్ కాశ్మీర్, విముక్త కాశ్మీర్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కాశ్మీర్ ని పాకిస్తాన్ వాడు అఫీషియల్ గా ఇంతవరకు మా దేశంలో అంతర్భాగం అని వాడు కూడా చెప్పట్లేదు. మనం టెక్నికల్ గా చూసినప్పుడు మిగతా ప్రాక్టికల్, ఎందుకంటే పాకిస్తాన్ ఆ ప్రాంతం నుంచి పాకిస్తాన్ పార్లమెంట్ లో ప్రాతినిధ్యం లేదు. పాకిస్తాన్ పార్లమెంట్ లో స్థానికంగా ఎన్నికలు జరుపుతారు, అది వేరు. కానీ పాకిస్తాన్ లో ఎటువంటి ప్రాతినిధ్యం లేదు. కానీ మనం ఏం చేస్తున్నాము, కాశ్మీర్ రాష్ట్రం అంటే అక్కడ ఉన్నటువంటి ఒక 25 స్థానాలని మనం ఖాళీగా ఎట్టి పెట్టాము. కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు మనం చూసినప్పుడు మన ఆధీనంలో ఉన్నటువంటిది తప్ప మిగిలినటువంటి వాటిని ఖాళీగా ఉన్నాయని చూపిస్తాను మనం అఫీషియల్ గా మంది అని క్లెయిమ్ చేయడానికి. ఓకే. సో ఇంకా ఇప్పుడు సముద్రాన్ని బేస్ చేసుకుని ఓడరేవులు నిర్మించడం, ఇవన్నీ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ ఏదో అరేబియా సముద్రంలో ఒక ఓడరేవు కట్టబోతుంది. అది కనుక కడితే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్కి అలాగే ఇరాన్కి మధ్య ఏదో మధ్యలో కట్టబోతుంది, దానివల్ల ఇబ్బంది అని అంటారు. అంటే ఇప్పుడు చైనా బెల్ట్ అండ్ రోడ్డు పథకంలో భాగంగా పాకిస్తాన్ కి చెందినటువంటి ఒక ఓడరేవుని అది అభివృద్ధి చేస్తా ఉంది. పాకిస్తాన్ ఓడరేవు ఆల్రెడీ ఉన్నది. అది ఆ ఓడరేవుని అభివృద్ధి చేస్తా ఉంది. ఆ అభివృద్ధి చేసేటువంటిది చైనా ఆధీనంలో కంటే చైనా నిర్వహణలోకి కనుక వెళ్ళేట్లయితే అది చైనాకి మేలు చేస్తుంది అని చెప్పేసి భారతదేశాన్ని అమెరికా ఎప్పటి నుంచో రెచ్చగొడతా ఉంది. అందువలన అది పాకిస్తాన్ చైనా మధ్య కుదిరినటువంటి ఒప్పందంలో భాగంగా అక్కడ దానికి ఆ రేవు ఎందుకు అంటే చైనా పశ్చిమ ప్రాంతం నుంచి, అంటే ఇప్పుడు టిబెట్ లేదా జిజియాంగ్ ఉగిర్ ప్రాంతం అంటారు, ఆ ప్రాంతం నుంచి రోడ్డు రవాణా ద్వారా సరుకుల్ని ఆ రేవుకి చేర్చి అక్కడి నుంచి ఇతర ఐరోపా దేశాలకి లేదా ఇతర దేశాలకి పంపించడం అనేది చైనాకి చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఇటు మలేషియా జలసంధి, మలక్కా జలసంధి అంటాం కదా, అటువైపు నుంచి తిరిగి రావడం కంటే ఇటువైపు నుంచి పాకిస్తాన్ మీదుగా సరుకు రవాణా అనేటువంటి దానికి ఎంతో ఉపయోగకరం. అందుకని ఇప్పుడు ఐరోపా వరకు చైనా నుంచి రైళ్లు వెళ్తున్నాయి కదా, రైలు ప్రయాణం జరుగుతుంది కదా, గూడ్స్ రైళ్లు తిరుగుతున్నాయి కదా చైనా నుంచి. అందుకని తన వస్తువులను సరఫరా చేయడానికి దగ్గర మార్గాలని చైనా అటు ఎంచుకుంటుంది, అంతే తప్ప ఇప్పుడు పాకిస్తాన్ ఏదో కొత్తగా కొత్తగా నిర్మించేది ఏం లేదు. తన ఓడరేవు డెవలప్మెంట్ కి చైనాకి ఇచ్చింది. తాజా పరిణామాలు చూస్తే ఇప్పుడు ఇండియన్స్ ని మీరు రండి వర్క్ చేసుకోండి అని చెప్పి చైనా చెప్తుంది. రష్యానేమో అన్ని రకాలుగా మేము సహకారం చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఇవన్నీ కూడా నమ్మదగ్గ పరిణామాల కింద తీసుకోవచ్చా, జస్ట్ అవసరాల కోసం ఇలాంటి ప్రతిపాదనలు అనుకోవాలా? ఇప్పుడు చైనా మన దేశాన్ని నుంచి మాత్రమే కాదు, అమెరికాలో ఉన్నటువంటి తన జాతీయులు, చైనా సంతతికి చెందినటువంటి వాళ్ళు ఎప్పుడో దశాబ్దాల తరబడి వెళ్ళి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రపంచంలో టాలెంట్ ఉన్నటువంటి ఎవరైనా సరే మా దేశంలో వచ్చి మీరు పనిచేయొచ్చు అనేటువంటిది 1000 టాలెంట్స్ ప్రోగ్రామ్ అంటారు దాన్ని. 1000 ప్రతిభల ప్రోగ్రామ్. అలాంటి వాళ్ళందరూ కూడా మేము అమెరికాతో పాటు ధీటుగా మేము వేతనాలు ఇస్తాము, ఇతర సౌకర్యాలు కల్పిస్తాము, మీరు మా దేశంలో వచ్చి పనిచేయొచ్చు అనేటువంటిది కే వీసా పేరుతోటి ఇప్పుడు H1B వీసా అని మనం అమెరికాకి ఎట్లా అంటున్నామో ఈ నెల అక్టోబర్ 1వ తారీఖు నుంచి కే వీసాను చైనా ప్రవేశపెట్టింది. అందుకని దానికి ఎలాంటి షరతులు లేవు. మామూలు H1B వీసా అంటే అమెరికాలో ఉన్నటువంటి ఏదో ఒక కంపెనీ భారతీయులు కావచ్చు, చైనా వాళ్ళని కావచ్చు స్పాన్సర్ చేయాలి.
స్పాన్సర్ చేస్తే ఇదిగో అక్కడ మాకు ఉద్యోగం ఇస్తా అన్నాడంటే వాళ్ళు ఫీజు తీసుకొని ఇస్తారు. చైనా వాకే దానికి అటువంటిది కూడా ఏం లేదు. మీకు టాలెంట్ ఉందా లేదా, మా పారామీటర్స్ కి మీరు అనుకూలంగా పని ఉన్నదా లేదా, మీ అర్హతలు ఉన్నాయా, ఉంటే మీరు ఫ్రెష్ క్యాండిడేట్లు అయినా మీరు రండి అని చెప్పి ఓపెన్ తెలుస్తా ఉంది. అది ఇష్టమైన వాళ్ళు వెళ్తారు, ఇష్టం లేని వాళ్ళు వెళ్తారు. అందులో నమ్మకం అనేటువంటి సమస్య ఎక్కడ ఉంది? ఇంకొక వైపు ఇప్పుడు అనేక మంది ఆఫ్ఘనిస్తాన్ మంత్రి ఇప్పుడు ఇండియాకి వచ్చున్నాడు. 9వ తారీఖు కీలకమైన ఒప్పందం ఏదో జరగబోతుంది అంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ అనగానే మనకు గుర్తొచ్చి తాలిబాన్ రాజ్యం. మరి వాళ్ళతోటి ఇప్పుడు మనం ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకుంటే అమెరికా ఇంకా మండిపడదంటారా? అమెరికా మండిపడుతుందని మన విదేశాంగ విధానము లేదా మన ప్రయోజనాలు, మన విధానాలని మనం ఎందుకు మార్చుకోవాలి? మనం మార్చుకోవాల్సిన అవసరం ఏముంది? అమెరికా వాడికి ఇష్టం వచ్చినట్టు అంటే మన బానిస దేశం మంది, తొత్తు దేశం కాదు కదా. అమెరికాకి తొత్తు దేశం కాదు కదా మంది. మొన్న చెప్పాడు కదా మన కాంగ్రెస్ మాజీ మంత్రి చిదంబరం చెప్పాడు కదా, ఆ మన అప్పుడు తలెత్తమని చెప్పారు. ముంబై ఘటనల సందర్భంగా మేము ప్రతీకారం తీర్చుకోవాలని మేము ఆలోచిస్తే అమెరికా వాళ్ళు అడ్డుపడి అటువంటి పని చేయకండి అని చెప్పేసి కండోలిజా రైస్ అని ఆ రోజు విదేశాంగ మంత్రిగా ఉన్నటువంటి ఆమె వచ్చి 3 రోజులు ఢిల్లీలో ఉండి మంత్రాలు జరిపింది, మేము దానికి అంగీకరించాము అని చెప్పాడు కదా. మరి అందుకని అది తప్పు. మరి అదే అంగీకరించామని పని చెప్పారు, ఇప్పుడు కానీ ఒక ఆమె ఒత్తిడి వల్ల అని అన్నారు. ఎవరు? ఆ సోనియా గాంధీ లేకపోతే ఎవరు ఒత్తిడి చేశారని చెప్పి ఎవరు చెప్పండి. ఎవరి ఒత్తిడి? ఒకవేళ సోనియా గాంధీ ఒత్తిడి అనుకుందాం, సోనియా గాంధీ ఒత్తిడి కావచ్చు, లేకపోతే మన్మోహన్ సింగ్ ఒత్తిడి కావచ్చు, ఒప్పుకున్నారుగా. కాదు, మన్మోహన్ సింగ్ యుద్ధం చేస్తామన్నా అన్నాడట మన్మోహన్ సింగ్. సుబ్బారావు గారు నేను చెప్తుంది అదే. ఇప్పుడు ఒకవేళ మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ అట్లా చెప్తే దేశం మొత్తం అంగీకరించాలనేమి లేదు, మొత్తం మీద అంగీకరించారు, ఎవరి ఒత్తిడి అన్నా కావచ్చు. మరి మన ఆపరేషన్ సింధూర్లో ఎవరి ఒత్తిడి మేరకు ఆపేశారు చెప్పానండి? నరేంద్ర మోడీ గారిని చెప్పమానండి. ట్రంప్ చెప్పాడు, ఇప్పటికి 40 సార్లు చెప్పాడు, మేమే ఆపించాము, మేమే ఒత్తిడి చేశాము, మేమే బెదిరించాము, ఆపించామని. మాట్లాడరే నరేంద్ర మోడీ? వాడు చేసిన, ఇప్పుడు చిదంబరం ఆనాడు జరిగిన తప్పో ఒప్పో జరిగింది నిజమే, మేము ఆ రోజు తలొగ్గాము, మేము చేయలేదు అని చెప్పాడు. మరి ఇప్పుడు ఎందుకు ఆపారు? ఆపరేషన్ సింధూర్ ఒకవైపు ఏమో ఆపలేదు, విరామం అంటాడు. విరామం ఏంటి? నిన్న ఆర్మీ చీఫ్ ద్వివేది చెప్పారు. ఆర్మీ చీఫ్ ద్వివేది ఏం చెప్పారంటే, అది మిలిటరీ మధ్య జరిగినటువంటి ఒప్పందంలో భాగంగా ఆపాము, మూడో దేశం ప్రమేయం లేదని చెప్పారు. అలాగే సింగ్ ఐఏఎఫ్ అని ఎయిర్ మార్షల్ ఆయన ఏం చెప్పాడంటే 7 విమానాలు కూల్చేసామన్నారు. ఎవరు అర్థం కావట్లేదు. వాళ్ళు పాకిస్తాన్ కూల్చేసామని ఈయన చెప్తున్నాడు. మిలిటరీ మధ్య ఒప్పందం అని చెప్పేసి మిలిటరీకి మనం అటువంటి అధికారం ఇచ్చిందా మన పార్లమెంట్ ఇచ్చిందని చెప్పమనండి నరేంద్ర మోడీ గారిని పార్లమెంట్కి వచ్చి. మేము మిలిటరీకి అట్లాంటి ఒప్పందం చేసుకోమని మేము అధికారం ఇచ్చాము, కేబినెట్ నిర్ణయించింది అని చెప్పమనండి ధైర్యం ఉంటే. అదే కదా అసలు విషయం, అదే కదా. అందుకని ఇప్పుడు మిలిటరీకి పూర్తి స్వేచ్ఛ అంటే ఏమిటి? ప్రతీకారం తీసుకోవడానికి పూర్తి స్వేచ్ఛ తప్ప అమెరికా వాళ్ళు చెప్తే లొంగిపోవడానికి కాదు కదా. అందుకని ఖచ్చితంగా దానిలో అమెరికాకి లొంగిపోయారు. అందుకనే ఇందాక మీరు పుతిన్కి అనుమానం ఉందా అంటే నేను చెప్తుంది అదే. ఆ విషయంలో లొంగిపోయారు అనేటువంటిది మన దేశంలో ఉన్నటువంటి జనానికి, సామాన్య జనానికి అర్థం కాకపోవచ్చు, లేకపోతే ఇక్కడ బహిరంగంగా ఎవరు మాట్లాడుకోకపోవచ్చు, కానీ ఇతర దేశాల వాళ్ళకి తెలియదా ఏం జరుగుతోంది అనేటువంటిది? అందరికీ తెలుసు, అన్ని విషయాలు తెలుసు. అందుకనే కొన్ని అనుమానాలు ఉన్నమాట వాస్తవం. అయినప్పటికీ భారతదేశాన్ని తమ వైపు నిలుపుకోవాలంటే ఆ విధమైనటువంటి వైఖరిని వాళ్ళు తీసుకుంటారు. సో పుతిన్ ఇప్పుడు ఇండియాకి రాబోతున్నారు అనుకుంటా, ఈ నెలాఖరికేమో. ఈ పుతిన్ రాకతోటి ఇలాంటి అనుమానాలన్నీ పటాపంచలయ్యే అవకాశం ఉందా? ఏముండవండి. ఎప్పటికప్పుడు ఇప్పుడు భారత వైఖరి అనేటువంటిది ఎప్పటికప్పుడు ఒకవేళ మారింది అనుకోండి, రేపు పుతిన్ డిసెంబర్లో వస్తాడని అంటున్నారు, వస్తాడు, వచ్చిన తర్వాత భారత వైఖరి మారుతుంది. దానికి ఏం చేస్తాడు పుతిన్? ఏం చేస్తాడు? షీ జిన్పింగ్ ఏం చేస్తాడు? అదేవిధంగా ట్రంప్ కూడా వస్తాడని చెప్తున్నారు. ఇక్కడ క్వాడ్ సమావేశాలు ఉన్నాయి కదా,
అవును. వాటి సమావేశాలకి వస్తాడు, ట్రంప్ వస్తాడు అని చెప్పారు ముందు. తర్వాత రాడు అని చెప్పారు. మళ్ళా వస్తాడు అని చెప్తున్నారు. మరి అంటే ట్రంప్ రాగానే, ట్రంప్ వచ్చిన తర్వాత నేను అనుకుంటున్నాను ట్రంప్ వచ్చిన తర్వాత ఒకవేళ క్వాడ్ సమావేశాల తర్వాతనే పుతిన్ భారతదేశానికి వస్తాడు. మరి ఈ లోపల ఏదైనా ఉంటే ట్రంప్ తోటి ఒప్పందం చేసుకుంటే మరి అప్పుడు పుతిన్ వస్తాడా? లేకపోతే ఏదైనా కారణాలతోటి ఎగ్గొడతాడా? ఉమ్. ఏం చేస్తాడు అనేటువంటివన్నీ ఊహాగానాలు తప్ప వాస్తవాలు కాదు. ఉమ్. ఇప్పుడు రష్యాకి సంబంధించి ఈ ఆయిల్ స్థావరాల మీద ఉక్రెయిన్ దాడి చేసింది, మొత్తం ఆయిల్ సంక్షోభం అనేది వస్తుందని అంటున్నారు. మరి ఈ ఆయిల్ సంక్షోభం. అలాంటిది ఏమీ లేదండి. కొన్ని కొన్ని చిన్న చిన్న రిఫైనరీస్ మీద లేదా డిపోలు ఉంటాయి కదా, ఉమ్. డిపోల మీద కొన్ని ఒకటి రెండు చిన్న రిఫైనరీల మీద దాడి చేసింది. ఆ దాడి కూడా ఎట్లా చేసింది అంటే అమెరికా వాళ్ళు ఇచ్చినటువంటి శాటిలైట్ సమాచారం తోటి ఉమ్. ఫలానా చోట ఈ రిఫైనరీ ఉంది, ఫలానా చోట ఈ విమానాలు ఉన్నాయి అనేటువంటి సమాచారం తోటి ఆ సమాచారాన్ని బేస్ చేసుకొని వాళ్ళు టార్గెట్ చేసి కొన్నిటిని కొట్టారు. ఇప్పుడు టోమహాక్ మిసైల్స్ అంటే ఉమ్. 2,500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టార్గెట్స్ మీద బాంబులు వేస్తుంది. ఉక్రెయిన్ కును రష్యాకి సరిహద్దు దేశాలే కదా. అటువంటిది ఉక్రెయిన్ నుంచి 2,500 కిలోమీటర్లు అంటే మాస్కో నగరంతో సహా రష్యాలో ఉన్నటువంటి ఐరోపా ప్రాంతం అంతటి మీద దాడి చేయడానికి అవసరమైనటువంటి సామర్థ్యం కలిగినటువంటిది టోమహాక్ మిసైల్. ఉమ్. అలాంటి మిసైళ్లు కావాలి అని చెప్పేసి జెలెన్స్కీ అడుగుతున్నాడు. మేము అమ్మే విషయాన్ని మేము పరిశీలిస్తామని చెప్పేసి వారం రోజుల క్రితమే ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ చెప్పాడు. ఉమ్. ఉమ్. ఆ చెప్పినటువంటి దాని మీద ఇప్పుడు ట్రంప్ నిన్న మొన్న మాట్లాడుతున్నాడు. మీరు అది కనుక చేసేట్లయితే సంబంధాలు అనేటువంటివి తీవ్రంగా దిగజారుతాయి, మీ ఇష్టం ఆలోచించుకోండి అని చెప్తున్నాడు. అంటే అది చేస్తే మళ్ళా కనుక ఆ మిసైల్ ఇచ్చేస్తే అమెరికా మీద రష్యా యుద్ధం చేసే అవకాశం ఉందా? ఆ మిసైల్ ఇస్తే ఆ మిసైల్ ని వినియోగించడానికి ఉక్రెయిన్ లో ఎవరు ఎక్స్పర్ట్లు లేరుగా. మళ్ళా మిసైల్ ని వదలాలన్నా వాటిని చేయాలన్నా కానీ అమెరికా నుంచి వచ్చి చేయాలి. అమెరికా ఉమ్. నుంచి వచ్చి చేస్తే అమెరికా ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొన్నట్టే కదా. అవును. వాళ్ళ ఆయుధాలు తీసుకొని వాళ్ళ మిలిటరీ నిపుణులు వచ్చి వాటిని వేస్తే పాల్గొన్నట్టే. అందుకని జెలెన్స్కీ ఒకటి కూడా చెప్పాడు, మేమేదో అవి అడుగుతున్నామంటే అవి మా దగ్గర పెట్టుకొని పుతిన్ మీద ఒత్తిడి చేయడానికి తప్ప మేము వాటిని ఉపయోగిస్తామని కాదు, ఉపయోగించేటువంటి సామర్థ్యం మా దగ్గర లేదని చెప్పాడు. ఓకే. అందుకని అమెరికా వాడు ఏం చెప్తున్నాడు, డైరెక్ట్ గా వాడికి ఇవ్వడట జెలెన్స్కీకి, ఉక్రెయిన్ కి, ఇతర ఐరోపా దేశాలకి అమ్మి ఆ ఐరోపా దేశాల నుంచి ఉక్రెయిన్ కి, అంటే తన చేతికి మట్టి అంటకుండా ఐరోపా దేశాలను మధ్యలో పెట్టి నాటకం ఆడాలని చూస్తున్నాడు. ఐరోపా దేశాలు అందుకు అంగీకరిస్తాయా? అంగీకరించేట్లయితే వాటి మీద, ఎందుకంటే ఇప్పుడు బలాబలాలను చూసుకున్నప్పుడు మొత్తం ఐరోపా దేశాల్లో ఉన్నటువంటి మిలిటరీ సంఖ్య ఎంత ఉన్నదో అంతకంటే ఎక్కువగా రష్యాలో మిలిటరీ ఉంది. ఓకే. మరి అంత మిలిటరీ ఉన్నప్పుడు అందులోనే దాని దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, ఆధునికమైనటువంటి క్షిపణులు ఉన్నాయి. అంత బలమైనటువంటి రష్యా తోటి యావత్ ఐరోపా తగాదా పెట్టుకుంటుందా? ఎవరి కోసం తగాదా పెట్టుకుంటుంది? ఉక్రెయిన్ కోసం ఎందుకు తగాదా పెట్టుకోవాలి? అమెరికా కోసం ఎందుకు తగాదా పెట్టుకోవాలి? అంటే వీళ్ళు కొట్టుకు చేస్తే అమెరికా వాడు వాళ్ళకి వీళ్ళకి అందరికి ఆయుధాలు అమ్ముకొని లాభపడాలని చూస్తున్నాడు. ఓకే. ఐరోపాలో ఉన్నటువంటి జర్మనీ, ఫ్రాన్స్ ఇవన్నీ అంత అమాయకమైనటువంటి దేశాలు కాదు కదా. సో ఇప్పుడు అందుకని ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రష్యాకి భారత్కి మధ్య సంబంధాలు భవిష్యత్తులో బలహీనపడే అవకాశాలు ఉన్నాయా, లేదంటే బలపడే అవకాశాలు ఉన్నాయా? ఇప్పటి వరకు జరిగినటువంటి తీర్థనలు చూసినప్పుడు భారత్, రష్యా, చైనా ఈ 3 దేశాల సంబంధాలు మరింతగా బలపడటానికే దారితీస్తాయి. ఒకవేళ బలహీనపడటం అంటే వీక్ పాయింట్ ఎవరిది ఉన్నదంటే భారత్ వైపు చూస్తున్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా వీక్ పాయింట్ భారత్ వైపు చూస్తున్నారు. అది కనుక చూసేట్లయితే, అమెరికా కనుక మనం లొంగిపోయేట్లయితే మన జుట్టు అమెరికా చేతికి ఇచ్చినట్టు. మన జుట్టు అమెరికా చేతికి ఇచ్చిన తర్వాత అది మనల్ని ఎట్లా ఆడిస్తుందో, ఎన్ని ఇబ్బందులు పెడుతుందో మనం ఊహించుకోవాల్సిందే తప్ప మరొకటి కాదు. సో అందువల్ల అదే అమెరికాకి మన జరిగితే అదే జరిగితే దేశీయంగా పరిస్థితులు కంట్రోల్ ఉంటాయంటారా? ఆ విధంగా జరగటానికి
మన దేశంలో ఉన్నటువంటి అంబానీ కావచ్చు, లేకపోతే అదానీ కావచ్చు, టాటా, బిర్లా వీళ్ళెవరు ఒప్పుకునేటువంటి సమస్య లేదు. ఓకే. ఒకవేళ రాజకీయంగా అమెరికాకి మద్దతు ఇవ్వాలని మోడీ గారు కనుక అనుకున్నట్లయితే, అనుకున్నటువంటి మరుక్షణం మోడీ గారి కుర్చీ ఊడిపోద్ది, ఉద్యోగం ఊడిపోతుంది. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.